నమస్తే అండి. నేను మీ సతీష్. రైతు మాట రైతు కోసం నా బట్ట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ట్రైకాంటనాల్ అండి. ఇది కూడా కాంబినేషన్ ప్రొడక్ట్. ఈ ట్రైకాంటనాల్ని మనం 2 విధాలుగా ఉపయోగించవచ్చండి. ఒకటి పైన స్ప్రే, లేదంటే కింద సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్ మనం వరి లాంటి వాటిల్లో ఇచ్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ట్రైకాంటనాల్ అనేది మనం పైన స్ప్రే చేయటం వల్ల మొక్క పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా సహకరిస్తుందండి. వేర్ల దగ్గర నుంచి కాండం వరకు అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. ఈ ట్రైకాంటనాల్ మనం వాడుకోవటం వల్ల మనకు దిగుబడి బాగా పెరుగుతుందండి. దాంతోపాటు మనకి ఇది భూమిలో ఉన్న బయోమాస్ని బాగా పెంచుతుంది. ఈ బయోమాస్ అనేది మనకి గత సంవత్సరం పంట అవశేషాలు ఏదన్నా ఉన్నా కానీ అలాంటివి కుళ్ళిపోయి, లేదంటే మనం బయట నుంచి ఇచ్చేదైనా కింద పశువుల ఎరువు లాంటి వాటిని ఇచ్చినా వాటిని బయోమాస్ అంటాం. ఈ బయోమాస్ ఎక్కువగా ఉండడం వల్ల దానితో పాటు భూమిలో కార్బనం ఎక్కువగా ఉంటే మనకి భూమి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టండి. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాల్లో 0.5% ఉంది అని చెప్తున్నారు యావరేజ్గా. అది మనం 4%కి కానీ పెంచుకోగలిగితే మనకి యూరియా ఇప్పుడు 3-4 కట్టలు వేస్తున్నారు కదా ఒక ఎకరానికి, అది 20 కిలోలు సరిపోతుందండి. పంట మొత్తం కాలానికి 20 కిలోలు సరిపోతుంది నత్రజని. అట్లా ఈ బయోమాస్ని పెంచడానికి ఈ ట్రైకాంటనాల్ బాగా పనిచేస్తుందండి. దాంతోపాటు మనకి ఈల్డింగ్ బాగా పెరుగుతుందండి. ఇది ముఖ్యంగా మనకి ఈ స్ప్రే చేయటం వల్ల పూత దశ నుంచి పిందె ఏర్పడే టైంలో పిందె రాలిపోతుందండి. అది రాలిపోకుండా ఇది బాగా మొక్కకి మంచి ఎంజైమ్స్ కానీ భూమి నుంచి తీసుకొని న్యూట్రియంట్స్ కానీ ఇవ్వడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఆ కాయ సైజు రావడానికి, దాంతోపాటు గింజ శాతం పెరగడానికి, కలర్ క్వాలిటీ, షైనింగ్ కానీ, ఫ్రూట్ సైజు, ఇట్లా అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుందండి. దాంతోపాటు ఇది న్యూట్రియంట్స్ తీసుకోవడానికి ఇది బాగా సహకరిస్తుంది మొక్కకి. భూమిలో ఉన్న మనం ఇప్పుడు వేసే ఎరువులన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఈ అడుగు మందులు మనం 30-40% మాత్రమే తీసుకుంటున్నాయండి మొక్కలు. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి అది 60-70% పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఈ ట్రైకాంటనాల్ మాత్రం పక్కా వాడుకోవటం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. కానీ ఈ ట్రైకాంటనాల్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, దేనికి వాడాలి అనేది రైతు ముఖ్యంగా తెలుసుకోవాలండి. ఈ ట్రైకాంటనాల్ అనేది ముఖ్యంగా మనం వరి పొలంలో అయితే సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకుంటే ఫస్ట్ 15-20 రోజుల్లో మనకి కింద వేరు వ్యవస్థ పెరగడానికి ఇది బాగా సహాయం చేస్తుందండి. దాంతోపాటు కాండం పెరుగుదలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంతే అండి, ఇది పిలక శాతం పెరగదు దీనివల్ల, కానీ వేరు వ్యవస్థ బాగా పెరుగుద్ది. దృఢమైన మొక్క రావడానికి ఇది బాగా సహాయపడుద్దండి. అట్లాగే మనం మిరప తోట కానీ ఈ మిగతా అన్ని క్రాప్లో ఇచ్చుకోవచ్చు అండి. ఇది పైన స్ప్రే చేయటం వల్ల మనకి పూత పిందె కావడం, ఆ పిందె కాయ కావడానికి, ఆ కాయ క్వాలిటీతో రావడానికి ఇది బాగా సహాయపడుతుందండి. ఇది మనం చూసుకుంటే అన్ని క్రాపులకి ఇచ్చుకోవచ్చండి. మనం చూసుకుంటే గడ్డికి, మన పశువుల గ్రాసం కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. పశువుల గ్రాసంలో దీన్ని ఇవ్వటం వల్ల కింద వేరు వ్యవస్థ బాగా వచ్చి ఆకు బాగా పెరుగుతుందండి. దానికి ఇది చాలా తక్కువ విషపూరితమైందండి మందు. సో దీన్ని కూరగాయల పంటలు, పొగాకు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఇట్లా అన్నిట్లో ఇచ్చుకోవచ్చండి. కాయ క్వాలిటీ కానీ ఆకు క్వాలిటీ కానీ చాలా బాగా ఉంటుంది. మనం పత్తి ఇలాంటి వాటిల్లో ఇచ్చుకున్నప్పుడు కాయ క్వాలిటీ బాగా పెరుగుతుందండి. దాంతో మనకు క్వాలిటీ పత్తి వస్తుంది, గింజ శాతం ఎక్కువగా వస్తుంది, వెయిట్ ఎక్కువ వస్తుందండి. అదే మిరప తోటలో చూసుకుంటే మనకి ఈ మిరపకాయలో గింజలు ఎక్కువ రావడానికి, కాయ క్వాలిటీ రావడానికి, కలర్ రావడానికి, పొడవు రావడానికి ఇది బాగా సహాయపడుద్దండి. అదే మనం చిన్ని తోటలు, లేదంటే మామిడి, బత్తాయి, పపాయ ఇలాంటివి చూసుకుంటే వీటిల్లో మనకి గింజ శాతం ఎక్కువ రావడానికి కానీ, కలర్ రావడానికి కానీ, కాయ సైజు రావడానికి, షైనింగ్ రావడానికి ఇది బాగా సహాయపడుద్దండి. ఈ ట్రైకాంటనాల్ అనేది మనం కింద డోసుల్లో చూసుకుంటే ఇది మనకి వేరు ఫార్ములలో దొరుకుద్దండి. ఇప్పుడు మనది ఐఈల్డ్ అని ఉంటుందండి, అట్లా మిరాకిల్ అని దొరుకుతుంది, ఐఈల్డ్ అని దొరుకుతుంది. ఇట్లా డిఫరెంట్ కంపెనీని బట్టి ఉంటుందండి. ఇది ముఖ్యంగా మొక్కకి
కింద వేరు వ్యవస్థను పెంచడానికి కానీ, కాండం మెరగడానికి, దాంతోపాటు కిరణజన్య సమక్రియ బాగా జరుగుద్దండి దీన్ని వాడినప్పుడు. ఎప్పుడన్నా మనకి డ్రాట్ టైంలో కూడా చలికాలం కానీ, వర్షాకాలం, ఎండాకాలంలో మొక్క బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి పూత రాలిపోతుందండి. ఆ పూత రాలిపోకుండా ఉండడానికి ఇది బాగా సహాయపడుద్దండి. ఆ పూత డ్రాపింగ్ దాన్ని కంట్రోల్ చేస్తది. అట్లా మనకి ఇది చూసుకుంటే మొక్కకి చాలా బాగా పనిచేస్తది. కానీ ఇది ఈ ఆర్నమెంటల్ క్రాప్స్ కానీ, ఫ్రూట్స్ దాంట్లో పూత దశలో వాడుకోవాలండి దీన్ని. అదే మనం వరిలో అయితే మనం ఫస్ట్ వేసిన టైంలో వాడుకోవచ్చు. లేదు అంటే మనం గింజ పాలు పోసుకునే టైంలో కూడా వాడుకున్నప్పుడు ఇది కంకి నిండా గింజలు రావడానికి